ఎంతో మంది బిజినెస్ ఓనర్స్ ఫెయిల్ అయిపోతారు. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ లేదనో, లేకపోతే మార్కెట్ లో డిమాండ్ లేదనో కాదు, వాళ్ళ ప్రోడక్ట్ ని సరైన రేట్ కి అమ్మలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోతున్నారు. ఒక సింపుల్ వెజిటబుల్ షాప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీరు మార్కెట్ కి వెళ్లారు, బల్క్ గా వెజిటబుల్స్ ని కొనుక్కున్నారు. 10 రూపీస్ ప్రతి కేజీకి కొనుక్కున్నారు. 15 రూపీస్ ప్రతి కేజీకి ఆ వెజిటబుల్ ని అమ్మేశారు. మీకు కలిగిన ప్రాఫిట్ ఎంత? 5 రూపీసా? అదే తప్పు. దాని గురించి ఒక రియాలిటీ చెక్ చేద్దాం. మీరు 100 కేజీ వెజిటబుల్స్ ని బల్క్ లో కొనుక్కున్నారు. 10 రూపీస్ ప్రతి కేజీకి మీరు పే చేశారు. మీ టార్గెట్ ఏంటి? 15 రూపీస్ ప్రతి కేజీకి అమ్మాలి. మొత్తం 100 కేజీస్ ని 15 రూపీస్ కి అమ్మగలుగుతారా? లేదు. మీ షాప్ కి తెచ్చిన ఫస్ట్ 3 డేస్ లో ఫస్ట్ క్వాలిటీ వెజిటబుల్స్ ని పిక్ చేసేస్తారు. సో ఒక 70 కేజీ వెజిటబుల్స్ 15 రూపీస్ పర్ కేజీకి సెల్ అవుతుంది. అంటే 1050 రూపీస్ మీకు వచ్చేసింది. నెక్స్ట్ 20 కేజీస్ సెకండ్ క్వాలిటీ అయిపోయింది, దాన్ని డిస్కౌంటెడ్ రేట్ లో అమ్ముతారు. ఒక 10 రూపీస్ పర్ కేజీకి మీరు అమ్ముతారు. మిగిలిన 10 కేజీస్ వేస్టేజ్ లో వెళ్ళిపోతుంది. సో మీకు వచ్చిన అమౌంట్ ఏంటి? 70 కేజీస్ ఇంటూ 15 రూపీస్ 1050 రూపీస్, 20 కేజీస్ ఇంటూ 10 రూపీస్ 200 రూపీస్. సో 1250 రూపీస్ వచ్చింది. 250 రూపీస్ డిస్కౌంట్ మరియు వేస్టేజ్ లో వెళ్ళిపోయింది. అంతేకాదు హ్యూమన్ కాస్ట్ కూడా లెక్కెట్టాలి. మీరే అమ్ముతారనుకోండి, లేదా ఒక వర్కర్ ని హైర్ చేసుకున్నారనుకోండి, ఆయనకి 1000 రూపీస్ పర్ డే మీరు పే చేసినట్లయితే 100 కేజీస్ సెల్ చేస్తే ప్రతి కేజీకి 10 రూపీస్ లేబర్ కాస్ట్ పడింది. దీనికి జతగా షాప్ రెంట్, ఎలక్ట్రిసిటీ, గార్బేజ్ డిస్పోజల్, క్యాపిటల్ రికవరీ కాస్ట్ అని కూడా ఉంది. ఒక 3 లాక్ రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవ్రీ మంత్ 1% అనుకున్నా కూడా 3000 రూపీస్ మీరు రికవర్ చేయాలి. అంతేకాదు అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ బంద్ జరిగితే, లాక్డౌన్ జరిగితే ఈ లాసెస్ ఎవరిస్తారు? ఇలా అన్ని కన్సిడర్ చేసి మీ ప్రోడక్ట్ కి సరైన రేట్ మీరు ఫిక్స్ చేయాలి. అప్పుడే అసలైన ప్రాఫిట్ మీకొచ్చేది. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.